లేచి నిలబడి చప్పట్లతో లెట్స్ ఇన్వైట్ రామ్ జలదుర్గం. గుడ్ ఆఫ్టర్నూన్ రాజమండ్రి. ప్రాక్టీస్ బాగా చేస్తే ఆ స్పేస్ని మీకోసం మీరు ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో, థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఎవరైతే జీవితం సీరియస్గా నేను ఏదైనా తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు జస్ట్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. క్లారిటీ గురించి నేను మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఎంతమందికి ఎంత క్లారిటీ ఉంది అన్నది. సో ఫ్రెండ్స్, చప్పట్లతో కాలేజ్ స్టూడెంట్స్, ఆర్ యు రెడీ? నెక్స్ట్ 1 hour 20 minutes యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. దట్ ఇస్ మై గ్యారంటీ. లేచి నిలబడి చప్పట్లతో లెట్స్ ఇన్వైట్ రామ్ జలదుర్గం. ఈజ్ ది కోచ్ ఆఫ్ అల్లు అర్జున్ గారికి నేర్పించిన మహానుభావుడు. ఎస్, ఆయన కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలో నేర్పించిన సూపర్ హీరో, మా డూపర్ హీరో. అసలు పవర్ ఆఫ్ విజువలైజేషన్, అసలు ఏంటి మీ లైఫ్, మనం ఎలా ఉండాలో. రెడీయా? లెట్స్ ఇన్వైట్ 1 2 1 2 3 రామ్ జలదుర్గం సార్. ఏం ఎట్లాంటిదంటే, మన ఇంటికి ఎవరైనా 12:45కు మన ఇంటికి వస్తే అనుకోకుండా వాళ్ళని భోజనానికి ఉండమనడానికి ఇంట్లో భోజనం సరిగ్గా వీళ్ళ కోసం చేయలేదు, పొమ్మని చెప్పడానికి కరెక్ట్గా లంచ్ టైము. ఈ రెండు పరిస్థితుల మధ్యలో ఎలా ఉంటుందో పరిస్థితి అట్లాగే ఉంటుంది. మీకు అందరికీ ఆకలి బయటికి వెళ్ళిపోదామని ఉంటుంది. అయినా సరే, గుడ్ ఆఫ్టర్నూన్ రాజమండ్రి. మీ ఆకలి భయపడాలంటే ఇంకొకసారి చెప్పాలి, గుడ్ ఆఫ్టర్నూన్ రాజమండ్రి. వండర్ఫుల్. సో లెట్స్ డూ వన్ ఎక్సర్సైజ్. ఎవ్రీబడి విల్ స్టాండ్ అప్. ఆల్రైట్, అందరూ నిలబడిన తర్వాత సింపుల్ ప్రాక్టీస్. రైట్ హ్యాండ్ ఇలా పైకెత్తండి. వెరీ నైస్. ఈ రైట్ హ్యాండ్ని జస్ట్ టర్న్ లైక్ దిస్. అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ టర్న్ లైక్ దిస్. ఇవి రెండింటిని ఇట్లా క్రాస్ చేయండి. రెండు ఇట్లా క్రాస్ చేయాలి. రైట్? ఓకే. నౌ వచ్చిందా? రాలేదు కదా? ఓకే, నవ్వు కూర్చోండి. ఇది రావాలంటే నేను మీ తక్కువ టైం తీసుకుని కొన్ని విషయాలు చెప్తాను. ప్రాక్టీస్ బాగా చేస్తే నేను చెప్పే ఈ విషయాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. యు ఆర్ ఆల్ వెరీ లక్కీ. వేణు చాలా విషయాలు టచ్ చేశాడు. ప్రాక్టికల్గా మీరు అనుకున్న లక్ష్యం చేరాలంటే మీరు ఏం చేయొచ్చు అని ఎంతోమంది అనుభవాల నుంచి తీసుకున్న మాటలు మాత్రం నేను మాట్లాడతాను. ఓకే, నౌ కెన్ ఐ సీ జస్ట్ పిన్ డ్రాప్ సైలెన్స్? నో, యూ టెస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఫస్ట్ పరీక్షించుకోవాల్సిందేనంటే, ఒక్క శబ్దం కూడా లేకుండా ఈ హాల్లో ఎవరైనా ఎంటర్ అయిన వ్యక్తి అసలు ఇంతమంది ఉన్నారా అనిపించేంత నిశ్శబ్దాన్ని ఒక్క నిమిషం మెయింటైన్ చేయండి. ఐ విల్ టెల్ యూ ద లెసన్ వాట్ యు లర్న్. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొంతమందికి నేను ఏం చెప్పానో అర్థం కాలేదు. కొంతమంది నిశ్శబ్దంగా ఉండటం వాళ్ళ జీవితంలో వాళ్ళకి అసాధ్యం. సైలెన్స్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఆ స్పేస్ని మీకోసం మీరు ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో, ఆ స్పేస్లో సక్సెస్ ఉంది. ఇది అర్థం కావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అనుభవంలోకి వస్తుంది. ఇట్లా అందరూ చాలామంది ఉన్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేరు. నేను ఇవాళ ట్రైన్లో వచ్చాను, వందే భారత్. అది 5ంటికి స్టార్ట్ అయింది. దాదాపు 10:30 దాకా, దాదాపు 45 ఏళ్ళు ఉంటాయి, నా ఎదురు కూర్చున్నారు. 5:30 నుంచి 10:30 దాకా ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నారు. నేను వాళ్ళని చూస్తున్నాను. అసలు ఏం మాట్లాడుతున్నారంటే, రాజకీయాలు, వాతావరణం, ఫైనాన్సు, స్టాక్ మార్కెట్, ఆఫీస్ పాలసీసు, ఎన్ని మాట్లాడుతున్నారంటే నాకు అనిపించింది ఆలోచించడానికి ఒక్క క్షణం కూడా వాళ్ళు టైం ఇవ్వలేదు. చాలామంది స్టూడెంట్స్కి ఆలోచనకు అస్సలు స్పేస్ దొరకదు.
నెంబర్ 1, యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. క్లారిటీ గురించి నేను మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఎంతమందికి భవిష్యత్తులో వాళ్ళు ఏం సాధించాలనుకున్నారు అనే విషయం మీద ఎంత క్లారిటీ ఉంది అన్నది. ఈ క్లారిటీ ఎందుకు ఉన్నదంటే ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్, డిస్ట్రాక్షన్స్ అన్నీ ఆలోచించకుండా చేస్తాయి, నిశ్శబ్దంగా ఉండకుండా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ వాంట్ టు సీ హౌ పిన్ డ్రాప్ సైలెన్స్ ఈజ్? ఏమంటే లాస్ట్ వాళ్ళకి నేను చెప్పింది వినిపిస్తుందా? ఓకే, నిజంగా వినిపిస్తుంటే ఓ పని చేయండి. మీ పక్కన ఎవరైనా శబ్దం చేస్తుంటే మీ పక్క వాళ్ళు చేయొద్దండి. చేస్తున్న వాళ్ళు కాకుండా ఎవరైతే మీ పక్కన ఎవరైతే శబ్దం చేస్తున్నారో వాళ్ళు చేయొద్దండి. ఎక్కడ చేయెత్తారో వాళ్ళ పక్కన వాళ్ళు శబ్దం చేస్తున్నారని అర్థం. ఆల్రైట్, నౌ లెట్స్ డూ వన్ ప్రాక్టీస్. ఐ వాంట్ యూ టు డూ దిస్ ఎక్సర్సైజ్. ఎవ్రీబడి జస్ట్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రాక్టీస్ ఏంటంటే, ఏ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఎవరెవరైతే వాళ్ళ జీవితంలో వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఎవరెవరైతే అనవసరమైన నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే చాలాసార్లు మెడిటేషన్ చేద్దామని ట్రై చేసి మెడిటేషన్ చేయలేక ఫెయిల్ అయిపోయి లేచిన వాళ్ళందరూ ఇవాళ ఇది ట్రై చేయండి. ఎవరైతే లైఫ్లో చదువే కాకుండా పెద్ద గోల్ ఉంది, నా జీవితంలో నేను సాధించాలని అనుకున్నది ఎవరికైనా మైండ్లో ఉంటే వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. సరదాగా వచ్చాను, జోకులు వేయడానికి కోసమే వచ్చాను, పక్కోళ్ళు నవ్వితే నాకు అదే ఆనందం, ఆ తర్వాత నా జీవితం నవ్వులపాలైనా ఏం పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఎవరైతే జీవితం సీరియస్గా నేను ఏదైనా తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రమే ఉండి ఈ ప్రాక్టీస్ ఈజ్ జస్ట్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. మీ వెన్ను భాగాన్ని నిటారుగా ఉంచండి అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో. నేను ఎప్పుడైతే క్లోజ్ యువర్ ఐస్ అని అన్నానో, చాలామంది 50% ఆఫ్ ద పీపుల్ కళ్ళు మూసి ఉండరు, అసలు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటుంటారు. పక్కోళ్ళు కళ్ళు మూసారా లేదా అని అనుకుంటుంటారు. అసలు ఇప్పుడు లేచి వెళ్ళిపోదామన్న ఆలోచన కొంతమంది వస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ జయించిన వాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారా, వాళ్ళు దే కెన్ కాన్సన్ట్రేట్. నౌ లిజన్ టు మీ, పే యువర్ అటెన్షన్, క్లోజ్ యువర్ ఐస్. అదర్స్ ప్లీజ్ డు నాట్ మేక్ సౌండ్. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ ఆలోచన మీకు ఎంత పవర్ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉందో ఇవాళ మనం టెస్ట్ చేద్దాం. ఐ వాంట్ ఎవ్రీ వన్ ట్రై టు లిజన్ టు ద సౌండ్స్. మీ చెవులను యాక్టివ్గా మార్చి ఈ గదిలో వచ్చే శబ్దాల మీద కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేయండి. ఫోకస్ ఓన్లీ ఈ హాల్ మొత్తంలో ఎక్కడి నుంచైనా సరే శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో మీ చెవులను రెక్కించి వినండి. ఏ మూల నుంచి వస్తుందో, ఏ శబ్దం వస్తుందో ప్రతి శబ్దాన్ని కేవలం వినండి, శబ్దానికి అటాచ్ కాకండి. మెల్లిగా మీ మనస్సుని ఈ హాల్ నుంచి బయటికి పంపించండి. ట్రై టు లిజన్ టు ద సౌండ్స్ అవుట్ సైడ్. ఈ హాలు బయట వచ్చే శబ్దాలను వినే ప్రయత్నం చేయండి. మీ మనస్సులో ఎంత పవర్ఫుల్ ఉందో మీ మనస్సు మీకు తెలియాలంటే ఈ హాల్ బయట నుంచి ఇంకా దూరంగా రోడ్డు మీదకి మీ మనస్సును పంపించండి, ప్రయాణించండి. యు ట్రావెల్ మెంటల్లీ అవుట్ సైడ్ దిస్. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. మీ మనస్సు ఎంత దూరం వెళ్ళగలుగుతుందో అంత దూరం నుంచి మీకు శబ్దాలు వినిపించడం మీరు గమనించవచ్చు. ట్రై టు లిజన్ టు దాట్. అండ్ నౌ కమ్ బ్యాక్. వచ్చిన తర్వాత మీకు దగ్గరగా వినిపించే సౌండ్లను మీరు అబ్జర్వ్ చేయండి. అవి డిస్టర్బెన్సెస్ కావచ్చు, కదలికలు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ నౌ కమ్ క్లోజ్ టు యువర్ బాడీ. ట్రై టు లిజన్ టు ద సౌండ్ అరౌండ్ యూ. మీ పక్కనే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నౌ గో ఇన్సైడ్. ట్రై టు లిజన్ టు ద హార్ట్ బీట్. పూర్తిగా మీ హృదయం పైన దృష్టిని కేంద్రీకరించండి. ఇమాజిన్ దట్ యువర్ బ్లడ్ ఈజ్ సర్క్యులేటింగ్ యువర్ బాడీ. మీ శరీరంలో ప్రవహిస్తున్న రక్తం పరిశుభ్రంగా అన్ని అవయవాలను
ఆరోగ్యకరంగా చేస్తున్నట్టుగా భావించండి. నౌ థింక్, మీ మెదడు ఒక తేనె తుట్టె అయితే తేనెటీగలన్నీ తేనె తుట్టెను ముసురుకొని నల్లగా పైన చెట్టు మీద వేలాడుతున్న ఒక తేనె తుట్టెను భావించండి. తేనెటీగలన్నీ మీ ఆలోచనలుగా భావించండి. ఇప్పుడు ఒక్కొక్క తేనెటీగ జుమ్ అంటూ ఒక్కొక్కటి బయటికి వెళ్తూ ఉంటే ఒక్కో తేనెటీగ తేనె తుట్టెను ఖాళీ చేస్తున్నట్టుగా భావించండి. ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోతూ ఉంది. మీ ఆలోచనలన్నీ కేవలం తేనె తుట్టె మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి ఒక్కొక్క ఆలోచన, అనవసరమైన ఆలోచన బయటికి వెళ్తున్నట్టుగా భావించండి. ఒక్కొక్కటిగా వెళ్తుంటే మీకు మెల్లిగా బంగారు రంగులో ఉన్న తేనె తుట్టె కనిపించడం మొదలు పెడుతుంది. అన్ని తేనెటీగలు బయటకు వెళ్ళిపోయాయి. నా అందులోంచి ఒక ట్రాన్స్పరెంట్ హనీ మెల్లిగా కారుతూ ఓ చుక్క మీ నాలిక మీద పడింది. జస్ట్ ఇమాజిన్ దట్ అండ్ ట్రై టు ఫీల్ ద టేస్ట్. ఎస్, ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్. వెనకాల చేస్తున్న శబ్దాలన్నీ మన జీవితంలో మనల్ని డిస్ట్రాక్ట్ చేసే లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్కి గుర్తులు. వాళ్ళు లేకపోతే మీరు కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేసుకోలేరు. ఆ శబ్దాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి మన చుట్టూ లైఫ్లో మనల్ని లక్ష్యం నుంచి పక్కకు పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మీరు దాని నుంచి ఇక్కడ ఉండి కూడా బయటపడగలిగినప్పుడే కాన్సన్ట్రేషన్ను డెవలప్ చేసుకోగలుగుతాం.